अस्सलाम वालेकुम, నమస్తే. వెల్కమ్ టు ఆయేషా గారి వంటగది. ఈరోజు ఇంట్లోనే అటుకులు అంటారు, పోవా అంటారు, అటుకుల పోవా, చూడవా అంటారు, అటుకులు అంటారు. పోవా చేస్తున్నాం. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అంత టేస్టీగా ఉంటుంది ఈ పోవా. పిల్లలైనా పెద్దలైనా కానీ పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే స్నాక్స్ లాగా ఈజీగా తినేస్తారు. ఈ కొలతలతో చేయండి. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అన్ని పల్లీలు కనిపిస్తున్నాయి దీంట్లో. కొందరు పోవా వేస్తే అక్కడొకటి ఎట్లా ఉంటుంది కదా పల్లీలు. ఈ విధంగా చేయండి కొలతలతో, టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద కప్పు పోవా అంటే అటుకులు, సన్నవి కాకుండా లావు తీసుకోవాలి. చిన్న కప్పు పల్లీలు, చిన్న కప్పు పుట్నాల పప్పు, జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా అల్లం పేస్ట్. చూడండి, అల్లం పేస్ట్ అంటే సగంలో సగం అయితే సరిపోతుంది, కొద్దిగా వేయాలి. దీంట్లో అల్లం పేస్ట్ ఎక్కువ పట్టదు. ముందున గ్యాస్ పైన గిన్నె అయినా కడాయి అయినా మీ ఇష్టం ఏదైనా పెట్టేసి, చిన్న కప్పు ఆయిల్ ఎక్కువ పట్టది, చిన్న కప్పు వేయాలి. వేసేసి మంచిగా ఫ్రై అవుతుండగా చూడండి, జీలకర్ర ఆవాలు ఫస్ట్ వేయాలి. మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్కటి వేస్తూ ఉండాలి. ముందు జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలకు టైం పడుతుంది కదా, మీడియం మీద పెట్టాలి, హై మీద పెట్టద్దు. చూసుకోండి, మీడియం మీద పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. కలర్ మొత్తం చేంజ్ అవుతుంది పల్లీది. అప్పుడు పచ్చిమిర్చి చూడండి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయితేనే అటుకులు అన్నది టేస్టీగా వస్తుంది, పోవా అన్నది. మంచిగా ఫ్రై చేయాలి, కచ్చపచ్చగా ఉంచద్దు. పల్లీలతోనే పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, కలర్ మొత్తం మారిన తర్వాత కొద్ది అల్లం పేస్ట్, ముందునే వేయద్దు. అల్లం పేస్ట్ ముందునే వేస్తే మొత్తం అది కలర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అల్లం పేస్టు, కరివేపాకు, పుట్నాల పప్పు. చూడండి, పుట్నాల పప్పు తర్వాత లాస్ట్లో వేయాలి. పుటాని అంటారు, పుట్నాల పప్పు అంటారు కదా, తొందరగా ఫ్రై అవుతుంది. హాఫ్ స్పూను పసుపు, స్పూను సాల్ట్, 1 స్పూన్ పడుతుంది. తర్వాత మీకు తక్కువ అయితే కొద్దిగా వేసుకోవచ్చు, ఇదైతే సరిపోతుంది. చూడండి, హాఫ్ వేయండి స్పూన్ పసుపు, ఎక్కువ వేయద్దు, కలర్ ఫుల్ వస్తుంది. హాఫ్ అయితే సరిపోతుంది. అటుకులు ఒక గిన్నెలో వాటర్ వేసేసి, చూడండి బియ్యం కడుగుతాం కదా మనము, అట్లా కడగాలి. అందులో కచ్చరా మడ్డి అంతా ఉంటుంది కదా, మట్టి మొత్తం వెళ్ళిపోవాలి. అంత వైట్ అవుతుంది చూడండి కడిగితే. శుభ్రంగా మంచిగా నీట్గా కడుక్కొని వేసేసేయాలి. వెంటనే తీయాలా, అందులో నానబెట్టద్దు వాటర్లో. బియ్యం కడిగినట్టు కడిగేసేసి వెంటనే తీసేసి చేత్తోనే ఎట్లా వేస్తున్నా అట్లా వేయాలి. స్టవ్ ఆఫ్ చేయాలి, లేకుంటే అటుకులన్నీ వేసి చూడండి గ్యాస్ ఆఫ్ చేసి కలపాలి, క్లోజ్ అయిపోతుంది. చూడండి, మొత్తం మెత్తగా అవుతుంది పోవంతా. పెద్దవాళ్ళైనా కానీ, పండ్లు లేని వాళ్ళు ఉంటారు కదా, పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ తినచ్చు, మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలు కానీ పెట్టచ్చు. చూడండి, ఇంట్లోనే హోటల్ స్టైల్లో పోవా రెడీ అయిపోయింది. చూడండి, వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. ఇది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, నాకు కామెంట్ పెట్టండి, నా ఛానల్ని లైక్ చేయండి, ఎలా ఉంది నాకు చెప్పండి. టేస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.